Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp lo order cheyandi, gift pattandi. దక్షిణాది రాజకీయాల్లో మరో సువర్ణ అధ్యాయం మొదలైంది. వెండితెరపై తన మేనరిజమ్స్తో కోట్లాది మందిని ఉర్రూతొలగించిన తలపతి విజయ్ ఇప్పుడు రాజకీయ యువనికపై అజేయమైన శక్తిగా అవతరించాడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న డిఎంకే, అన్నా డిఎంకే వంటి దిగ్గజ పార్టీలను కాదని తమిళ ప్రజలు విజయ్ వైపు మొగ్గు చూపడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా యువత విజయ్ వైపు నిలబడడంతో 234 స్థానాలున్న అసెంబ్లీలో టీవీకే ఏకంగా 108 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మ్యాజిక్ ఫిగర్కు మరో 10 అడుగుల దూరంలో నిలిచిన విజయ్ ఇతరుల మద్దతుతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ రాజకీయ సంచలనం వెనుక ఇంగ్లాండ్ క్రికెటర్ జోఫ్రా ఆర్చర్ పేరు వినబడ్డం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన పాత ట్వీట్లతో భవిష్యత్తును ముందే ఊహించి ఆర్చర్ 2015లోనే విజయ్ WTF అంటూ ఒక పోస్ట్ చేశాడు. ఆనాడు అది ఎందుకు పెట్టాడో ఎవరికీ అర్థం కాలేదు. కానీ సరిగ్గా 11 సంవత్సరాల తర్వాత తమిళ రాజకీయాల్లో విజయ్ సృష్టించిన విధ్వంసాన్ని చూస్తుంటే ఆర్చర్ అప్పుడే ఊహించాడా అన్నట్టుగా ఉంది. కొందరు ఇది మురళీ విజయ్ గురించి అని అంటున్నా, విజయ్ అభిమానులు మాత్రం దీన్ని విజయ్ పొలిటికల్ ఎంట్రీకి కనెక్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. మరోవైపు IPL 2026 సీజన్లో ఆర్చర్ బంతితో నిప్పులు చెరుగుతున్నాడు. ఆర్చర్ అద్భుత ఫామ్తో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో దూసుకుపోతుంది. విజయ్ సాధించిన ఈ విజయం వెనక ఒక్కరోజు కష్టం లేదు. సినిమాల్లో బిజీగా ఉంటూనే తన అభిమాన సంఘాలను సామాజిక సేవా సంస్థలుగా మార్చాడు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడడం, విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించడం వంటి చర్యలు అతన్ని సామాన్యులకు దగ్గర చేశాయి. రాజకీయాల్లోకి వచ్చాక కూడా పాత పద్ధతులకు స్వస్తి చెప్పి తన కారు డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి సామాన్యుడికి ప్రాధాన్యతనిచ్చాడు. అవినీతి లేని పాలన, యువతకు ఉద్యోగాలు అనే నినాదంతో విజయ్ ముందుకు సాగాడు. తమిళనాడులో మార్పు కోరుకుంటున్న కోట్లాది మందికి విజయ్ ఒక ఆశాకిరణంలా కనిపించాడు. మొత్తానికి వెండితెర రికార్డులను తిరగరాసిన విజయ్ ఇప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నాడు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ టీవీకే సాధించిన ఈ విజయం భారత రాజకీయాల్లో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.